కృష్ణాంజనేయులు గారు, శాంతిప్రసాద్ గారు చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనలు పార్లమెంటు ముందు రాష్ట్ర విభజన అంశాలు వచ్చినప్పుడు ఎంత మనస్తాపానికి గురయ్యారు చిరంజీవి గారు. ఆయన అడిగింది ఒకటి, సోనియా గారిని ఆ రోజు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అమ్మ మాకు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ ఉంచండి అని. ఆ ఒక్క విషయంలో జయరాం రమేష్ అనే ఒక మడతపెట్టే ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. సరే, ఆయన కన్వీనియంట్గా ఈ విషయం తెలుసుకోగానే వారు అన్నట్టు కేసీఆర్ జైపాల్ రెడ్డి ద్వారా లాబీ చేసి అది కాస్త అటకెక్కించే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి చిరంజీవి గారు నిశ్శబ్దంగా ఉన్నారు. అంటే చాలా లాజికల్గా జరిగిన సంఘటనలన్నీ కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చారు. వాసుదేవన్ గారు, మీకు ఇంకో మాట కూడా చెప్తాను. కృష్ణాంజలి గారు మాట్లాడే ముందు సార్, రాజ్యసభలో ఒక చర్చ జరిగింది సార్. రాజ్యసభలో ఈయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడితే అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, మీ ప్రభుత్వ అభిప్రాయం అని చెప్పి కూడా ఆ రోజు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెట్టడం కూడా జరిగింది. అదంతా లైవ్ లో కూడా చూసాం మనం. రైట్. సో అదండి మనోభిప్రాయాలని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాసుదేవన్ గారు ఆ రోజు ఏం జరిగింది, నిజంగా చిరంజీవి ఏ అంశాల మీద ప్రతిపాదనలు చేశారు ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో శాంతిప్రసాద్ గారు చెప్పడం తప్ప చిరంజీవి అయితే ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పలేదు కాబట్టి ఈయన సొంతంగా చెప్పారంటున్నారు కాబట్టి నిజమై కూడా ఆయన అయితే అయ్యి ఉండొచ్చేమో. ఉండవల్లి గారు చెప్పారు. ఉండవల్లను మీరు చెప్పడం తప్ప చిరంజీవి చెప్పలేదు.